పెద్దపల్లి జిల్లా రామగుండంలో మార్పు మొదలైందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పట్టణ సుందరీకరణ పనులు మొదలయ్యాయని ఆయన చెప్పారు. రామగుండంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే ఆకస్మికంగా పరిశీలించారు. పారిశ్రామిక ప్రాంతాన్ని గత పాలకులు బొందలగడ్డగా మార్చారని రాజ్ ఠాకూర్ దుయ్యబట్టారు. పట్టణం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రోడ్ల వెడల్పు, లైటింగ్, కమర్షియల్ కాంప్లెక్స్ల కోసం 280 కోట్ల రూపాయలతో టెండర్ పూర్తయిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రశ్నించే వారికి రామగుండం పట్టణం అభివృద్ధితో జవాబు చెబుతుందని రాజ్ ఠాకూర్ తెలిపారు. దాదాపుగా 6 నెలల నుంచి ప్రారంభం చేశాం. అనేక పనులు గ్రౌండ్ అయ్యి అంటే పని జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. ఇది అనేక సంవత్సరాలు, నేనే దాదాపు 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నా. ఇప్పుడు చెత్త చెదారం ఇక్కడ చూడడానికి కూడా, అసలు తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. ఇది పూర్తయ్యే దశలో దీన్ని కనివిని ఎరగని రీతిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ మనం చేస్తా ఉన్నాం. ఇదే మాదిరి అన్ని ప్రాంతాల్లో రోడ్స్, యూజిడీస్, తర్వాత రోడ్ల వెడల్పు, లైటింగ్ వ్యవస్థ, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండస్ట్రీస్, అనేకమైనటువంటి కనివిని ఎరగని రీతిలో గత 20-25 సంవత్సరాల నుంచి లేనటువంటి